ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి? ప్రెసెంట్ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది అండ్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఆది పిన్సెట్టి గారి వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. ఇంకొక మూవీ చేస్తున్నాను. ఇవైతే నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడే మొన్ననే క్యాట్ ఎగ్జామ్, సెమ్ ఎగ్జామ్స్ ఇవి అయ్యాయి. బారాసన అయిపోయింది. ఆ టెన్షన్ అయిపోయింది. కొంచెం రిలీఫ్ ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి. రిలాక్స్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు హ్యాపీగా. సో వెబ్ సిరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే, సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు, ఇప్పుడు సిరీస్ హవానే నడుస్తుంది యాక్చువల్ గా. సో మీ ఒపీనియన్ అంటే ట్రెండ్ కదండి. అంటే వెబ్ సిరీస్ ఎవరైనా చూసేయచ్చు. అంటే ఓటీటీలో చాలా అవైలబుల్. ఇప్పుడు సీరియల్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీకి తగ్గట్టుగా ఉంటున్నాయి. అవును. అండ్ బికాస్ సీరియల్స్ వచ్చేసి ఓన్లీ లేడీస్ కానీ వీళ్ళు కొంచెం డ్రమాటిక్ ఉంటాయి సీరియల్స్. మూవీస్ అందరూ చూస్తారు. వెబ్ సిరీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం. కాకపోతే వెబ్ సిరీస్ తో ఓన్లీ పాయింట్ ఏంటంటే సెన్సార్స్ లేవు. ఓకే, అదొకటి కొంచెం అంటే అందరూ చూడడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉండొచ్చు. అండ్ కొంచెం మీరు చూస్తున్నారు బయట. సో వెబ్ సిరీస్ లో చేయాలి అంటే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే అదొకటి కొంచెం కష్టం అవుతుంది మాకు కూడా. అంటే మంచి క్యారెక్టర్స్ ఉండాలి, లేదా సెన్సార్స్ లేవు కాబట్టి క్యారెక్టర్ తర్వాత ఎలా ఉంటుందో. 8 ఎపిసోడ్స్ లేదా 9 ఎపిసోడ్స్ ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ 2-3 ఎపిసోడ్స్ లో క్యారెక్టర్ బాగున్నా 4-5 ఎపిసోడ్స్ లో తర్వాత ఏమన్నా అవ్వచ్చేమో అని చెప్పేసి బేసిక్ గా స్టోరీ ఫస్టే చెప్తారు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని. సో చూస్ చేసుకోవడానికి. అండ్ కొన్ని మీరు చూస్తే నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి ఇలా అని చెప్పేసి. బేసిక్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి కాంటెంట్ ఎక్కువ ఉండాలి అలా అని చెప్పినప్పుడు మీరు చూస్తే సిరీస్ లో ప్రతి ఏదో ఒక సీనో లేదా కొంచెం బ్యాడ్ వర్డ్స్ ఏవో కామన్ అయిపోయాయి అది బేసిక్ గా. కానీ అందరికి కంఫర్టబుల్ ఉండవు కదా అవి. సో అదొక్కటే ప్రాబ్లం. బట్టి చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొన్ని మంచి వెబ్ సిరీస్ ఉన్నాయి, లైక్ సేవ్ ద టైగర్స్ హాట్ స్టార్ లో ఇలాంటివి కొన్ని మంచి సిరీస్ ఉన్నాయి, కామెడీవి అట్లాంటివి. అలాంటివి అందరూ చేయొచ్చు. సో అలాంటివి అంటే ఆర్టిస్ట్లకి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం కొంచెం. ఓకే, సో ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? చూస్తుంటారు. అవునా? రీసెంట్ గా చూసిన సినిమా సలార్ కాకుండా రీసెంట్ గా చూసిన సినిమా అన్ని చూసానండి. ఆల్మోస్ట్ అన్ని చూసాను. ఎక్కువ ఇష్టమా చిల్ అవ్వడం? ఇష్టం. నేను మా మమ్మీ వెళ్ళిపోతాం బయటికి. అంతేనా? అంతే, ఫుల్ హ్యాంగ్ అవుట్ చేస్తాం. మూడీనా పూజిత అంటే? ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుంది అని తెలియకుండా ఉంటుంది. పూజిత ఏ టైంలో ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఒకలా ఉంటుంది, బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, మరి అందరి దగ్గర కాదు. ఇప్పుడు కెమెరా క్లోజ్ సర్కిల్ దగ్గర వాళ్ళు అన్ని చూస్తారనమాట. పూజిత ఎలా ఉంటుంది, పూజిత ఎంత సాడిస్ట్, పూజిత ఎంత గయ్యాలి, పూజిత ఎంత దయ్యం అని చెప్పేసి నా దగ్గర ఉండే వాళ్ళు చాలా రేర్ గా ఒక 4-5 మెంబర్స్ హార్డ్లీ వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత సాడిజం చూపిస్తా. ఆ మూమెంట్ లో మమ్మీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? ఆ మూమెంట్ లో వాళ్ళకి చూసి ఇంకా అలవాటు అయిపోయింది. మమ్మీకి అయితే చూసి అయిపోయింది, లేదు ఒక 2 నిమిషాలు అరుస్తుంది, తర్వాత అది సెట్ అవుతుంది అనే స్టేజ్కి వచ్చేసింది. అయితే సో ఇలా చాలా కొంతమందికి తెలుస్తుంది. ఈ అవుట్ ఆఫ్ ద 5 to 6 మెంబర్స్ సర్కిల్ తీసేస్తే నేను బయటికి వెళ్తే అబ్బా ఎంత అసలు ఈ అమ్మాయి మాట్లాడుతుందా, ఈ అమ్మాయికి ఎంత కామ్గా ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్తే కూడా మీరు చెప్తే నమ్మరు, చాలా సైలెంట్గా ఉంటాను నేను. అసలు మాట్లాడను, చాలా సైలెంట్గా ఉంటాను. ఫ్యాకల్టీ దగ్గర కానీ లేదా ఎవరైనా కలిసినా కానీ నాకు మాట్లాడాలంటే కొంచెం మొహమాటం. మీరు చెప్తే కెమెరా ఉంది, షూటింగ్ లేదా డబ్బింగ్ మీకు తెలుసు కాబట్టి మీ దగ్గర మాట్లాడుతున్నాను. కెమెరా ఉందంటే మాట్లాడేస్తాను కంటిన్యూస్ ఫ్లోలో. నేను కొంచెం ఓపెన్ అవ్వాలి, నాకు కొంచెం టైం పడుతుంది. కానీ మీరు కెమెరా నుంచి బయటికి తీసుకెళ్ళి ఏమైనా క్వశ్చన్స్ అడగడము లేదా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎవరినైనా పరిచయం చేయడం అలా చేయడం ఇన్నర్ ఫీలింగ్ ఏం రావు. అంటే నాకు ఫస్ట్ కొంచెం ఎవరైనా కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయాలంటే నాకు కొంచెం నేను కాల్ చేస్తే ఇప్పుడు సడన్ గా ఏం మాట్లాడాలి, హాయ్ అనాలా, నమస్తే అనాలా, ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మెసేజ్ అయితే చేస్తాను మళ్ళీ. ఇదేదో డైలాగ్ ఉంది, మస్తు షేడ్స్ ఉన్నాయి. సో నాకు కొంచెం అలవాటు అయ్యే వరకు నేను కొంచెం అట్లా ఇట్లా అవుతారు అనమాట. అలా వన్స్ తర్వాత అలవాటు అయిపోయిందంటే తట్టుకోలేను బేసిక్ గా. అంతే. సో యూట్యూబ్ లో ఎలాంటి కాంటెంట్ ఇద్దాం అనుకుంటున్నారు? సో ఇప్పటి వరకు అయితే కొంచెం డిఫరెంట్ కాంటెంట్ ఇవ్వాలి, ప్రాంక్స్ ఇవ్వాలి, మోస్ట్లీ ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ ని అని ట్రై చేస్తున్నాను.
ఛాలెంజింగ్ యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కూడా, బికాస్ కొత్త కొత్త కంటెంట్తో రావాలి. సమ్టైమ్స్ వంటల వీడియో చాలా కష్టపడి నేను చేయను, బట్ స్టిల్ ఆడియన్స్ కోసం చేస్తే వాళ్ళు ఒక్కొక్కసారి చూడరు. ఎప్పుడు నేను తోపు నాకు మిలియన్ వ్యూస్ వచ్చేస్తే ఆయన కాదు, బట్ సమ్టైమ్స్ నేను కష్టపడి నేను వంట ఎప్పుడు చేయలేదు కదా, ఈ రోజు ఏదో కొత్త వంట షేర్ చేద్దాం, నాలాగా జెన్యూన్ గా రివ్యూ ఇవ్వాలి. నేను నాలాగా చాలా మంది బిగినర్స్ ఉంటారు, సో వాళ్ళకి కొంచెం ఈజీ స్టెప్స్ ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకొని చాలా కష్టపడి మొత్తం కిచెన్ అంతా కిష్కింద కాండ చేసి నేను వంట చేసినప్పుడు బేసిక్ గా జనాలు అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదేమో బేసిక్ గా నా మీద ఎలాగో వంట చేసి డూపే ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటి కొత్త కాంటెంట్ అంటే అప్పటికే అడుగుతూ ఉంటాము ఆడియన్స్ ని కామెంట్స్ లో ఎలాంటి కాంటెంట్ చేయాలి అని చెప్పేసి. మోస్ట్లీ మా మమ్మీ నేను డిఫరెంట్ వీడియోస్ తోటి వస్తాము. ఇయర్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, మరి చూడాలి ఏమవుతుంది. మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే లాస్ట్ ఇయర్ ఒక 150 పెట్టుకున్నానండి నేను. 150 లాస్ట్ ఇయర్ 150 పెట్టుకున్నాను. 150లో నాకు తెలిసి హార్డ్ గా ఒక 10 కూడా చేసి ఉన్నాను నేను. అందుకే ఇయర్ నో రెజల్యూషన్. ఎవరైనా పెట్టుకుంటారా అంటే 150 అంటే అవి చేయగలిగినవే రెగ్యులర్వి. డ్రింక్ 3 liters ఆఫ్ వాటర్ పర్ డే, గెట్అప్ అట్ 7 o'clock, డైలీ రొటీన్. చాలా ఈజీ, చిన్నవి పెద్దవి కాదు, ఏవో 2-3 పెద్దవి. లైఫ్ రోజు మెడిటేట్ చేయాలి, రోజు చదువుకోవాలి. అందులో ఏది మిస్ అయింది? ఏది చేయలేదు, హార్డ్లీ ఒక 10 days ఉంటానేమో, వాటర్ తాగడం కూడా చేయలేదు అట్లీస్ట్. సో మరి ఇయర్ ఏదైనా కొత్తగా ఏంటి జంక్ ఫుడ్ తగ్గించేయాలి, ఇలాంటివన్నీ చాలా అనుకున్నాను. సో ఇయర్ కొత్తగా అంటే ఇయర్ కొంచెం హెల్త్ మీద కాన్షియస్ చేద్దాం, ఇంకొంచెం ఏమంటారు కొంచెం యూట్యూబ్ లో మీ వంట వీడియోలు చూసి చాలా మంది జనాలు ఏదో ఒకటి అయిపోవాలి. అయ్యో ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇందాకే, నేను ఏదైనా చేద్దామని డిసైడ్ చేస్తే అది పర్ఫెక్ట్ గా వస్తే నేను చేస్తాను. ఒకవేళ అది మాడిపోతుంది అంటే మా మమ్మీని తీసుకొచ్చి ముందే సెట్ చేసేస్తాను. అని ఏది చెడగొట్టడంలో ఉంది కదా, ఏదైనా చెడగొట్టడం మిడిల్ డ్రాప్ అయితే చెయ్యం మనం. ఒకవేళ మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం అంటేనే అందులో దిగుతాం, లేకపోతే దిగం. అంతేనా? అంతే. ఈ సంవత్సరమైన వంట వీడియోస్ బాగా చేసి పెట్టండి మరి. ఓకే డన్. మీరు కూడా ఒక రోజు ఇంటికి వచ్చేయండి, మీకు కూడా అప్పుడు నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను యూట్యూబ్ లో. ఓకే, ఇప్పటి వరకు మీరు చెప్పిన మీ కెరియర్ లో చెప్పిన డబ్బింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలానే ఉండుంటాయి. సో మీకు బాగా నచ్చిన డబ్బింగ్ ఏది? ఇప్పుడు రీసెంట్ గా సలార్ ఒకటి, అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఫర్ ఎవర్ ఫేవరెట్ అండి. అందులో చిన్ని క్యారెక్టర్, బికాస్ చాలా మందిని ఎమోషనల్ చేసిన క్యారెక్టర్ అది. అసలు లాస్ట్ లో ఆ స్పీచ్ ఉంటుంది సార్ అమ్మ గురించి, అది చాలా బాగుంటుంది. అవును. సో అదొక్కసారి మళ్ళీ నేను విన్నాను ఆల్రెడీ, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి. ఓకే. మై మదర్ ఈస్ బ్యూటిఫుల్, షీ హ్యాస్ లాంగ్ హెయిర్, షీ ఆల్వేస్ స్మైల్స్, నెవర్ స్కోల్డ్స్ మీ, షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, she cooks my favorite things, she teaches me everything, she makes me sleep and tell stories. Actually, she used to tell stories, she used to wake me up long ago. She's not there with me right now. Amma, enduku వదిలేసావు నన్ను? ఎందుకు ఇలా చేసావు? ఇంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా? అయినా కూడా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. మై మదర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎమోషనల్ చేస్తా. ఇంకోటి ఏంటంటే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎప్పుడో వచ్చింది అది. అవును. స్టిల్ ఇప్పటికీ ఆ పాయింట్స్ అలానే గుర్తుపెట్టుకున్నాడు. డబ్బింగ్ క్లియర్ గా చెప్తా. ఇంత మెమరీ పవర్ ఏంటి అంటే అది కొంచెం మెమరీ పవర్ అయితే కొంచెం లక్ అనే చెప్పాలండి, దేవుడు ఇచ్చిన టాలెంట్ అనే చెప్పాలి. బికాజ్ నాకు ఎగ్జామ్స్ లో కూడా నేనేం రెగ్యులర్ గా రోజు చదివే స్టూడెంట్ ని కాదు. ఒకసారి క్లాస్లో నాకు ఎవరైనా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, లేదా లాస్ట్ మూమెంట్లో నేను చదువుకున్నా కూడా నాకు అది గుర్తుంటుంది. అండ్ డైలాగ్స్ కూడా పర్లేదు, రోబోలాగా. రోబో మరీ రోబో అంత కాదు కాదండి, కానీ కొంచెం గుర్తుంటుంది. మెమరీ పవర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఓకే. సో ఆ మెమరీ పవర్ వల్ల డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుంది. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేస్తాను. ప్రాంప్టింగ్ లేకుండా ముందు చూసేసుకుంటే చెప్పేస్తాను డైలాగ్స్.